ముందు పోతే వాళ్ళు లాగి పట్టి చూపెడతాను సార్. పోయినాక ఆడ కంప్లీట్ ఈ దేశంలో విద్యార్థులే భవిష్యత్తు అంటాడు. బేటీ బచావో అంటాడు, బేటీ పడావో అంటాడు. 23 లక్షల మంది విద్యార్థులు రాసే నీట్ పరీక్షను అత్యంత దారుణంగా ఆ పరీక్షను లీక్ చేయించి ఇంకా సిగ్గు లేకుండా ఈ దేశానికి చెందినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించకుండా కాలాపేస్తున్నాడు. దానికి నిరసనగా ఈ దేశంలో అనేక మంది విద్యార్థులు 29 రాష్ట్రాల్లో విద్యార్థులు తిరుగుబాటు చేస్తే కూడా కనీసం చలనం లేకుండా మన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ధర్నా చేస్తే ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద విచక్షణ రహితంగా పోలీసులతో దాడి చేయించి రాహుల్ గాంధీ గారు ఇదే న్యాయం. ఇది అత్యంత ప్రజాస్వామ్యమైన దేశం, ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యమైన దేశం. కనీసం ప్రశ్నించే గొంతులకు స్థానం లేదా? మీరు చేస్తున్నారు అన్యాయం. ఇప్పటికైనా ఈ నీట్ పేపర్ లీకేజ్ మీద పార్లమెంట్లో చర్చించాలి. అదేవిధంగా దీన్ని ఒక సుప్రీంకోర్టు జడ్జి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ధర్నా చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం. ఇవాళ కరీంనగర్లో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇలా వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరీంనగర్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు స్వయంగా కేంద్ర మంత్రిగా ఉండి ఇంతమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక్కసారి కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు తెరుస్తున్న సందర్భం పోలేదు. శాంతియుతంగా మీరు నోరు తెరవాలి, విద్యార్థుల సమస్యల మీద మీరు మాట్లాడాలి బండి సంజయ్ గారని ప్రశ్నిస్తున్న విద్యార్థుల మీద, ఎన్ఎస్ఏ నాయకుల మీద, యువజన కాంగ్రెస్ నాయకుల మీద ఇలా బీజేపీ గుండాలు విచక్షణ రహితంగా దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా ప్రతి చోట మీరు ఇదే పంతాను కొనసాగిస్తున్నారు. ఇలా కరీంనగర్ ఒకటే కాదు, ఈ దేశంలో ప్రతి దగ్గర కూడా ప్రశ్నిస్తే బీజేపీ గుండాలు ఇలా కాంగ్రెస్ వల్ల కానీ ప్రశ్నించే గొంతులను దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. యావత్ దేశం గమనిస్తుంది. ఇలా బీజేపీకి నూకలు చెల్లిన ఈ దేశంలో ఖచ్చితంగా మీరు ఈ